శ్రీ ఆంజనేయాయ నమః. హలో అండి, అందరికీ నమస్కారం. మనం వైశాఖ మాసం యొక్క విశిష్టతను గురించి చెప్పుకున్నాం. ఈ వైశాఖ మాసంలో వచ్చే పర్వదినాల గురించి చెప్పుకుంటున్నాం కదా. నృసింహ జయంతి, శంకర జయంతి, ఇలా అదేవిధంగా ఇంకొక మహనీయుడి యొక్క జయంతి కూడా ఈ వైశాఖ మాసంలోనే వస్తుందన్నమాట. అది ఎప్పుడంటే వైశాఖ బహుళ దశమి రోజున అనమాట. ఎవరి జయంతి అంటే మన హిందువులందరికీ కూడా ఆరాధ్య దైవమైనటువంటి ఆ శ్రీరామచంద్రుని యొక్క శిష్యుడు, అనుంగు శిష్యుడు అని చెప్పాలి, శ్రీరామ భక్తుడు అని చెప్పాలి. ఎవరు శ్రీరామ భక్తుడు అనగానే ఆంజనేయ స్వామి అనమాట. ఆయన యొక్క జయంతి అనమాట. ఆయన ఎప్పుడు జన్మించాడంటే వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి రోజున పూర్వాభాద్ర నక్షత్రంలో శనివారం రోజున జన్మించాడనమాట ఆయన ఆంజనేయ స్వామి. కానీ కొంతమంది ఆంజనేయ స్వామిని చైత్ర శుద్ధ పూర్ణిమ రోజున జన్మించాడని చెప్పి ఈ ఉత్తర భారతదేశంలో ఎక్కువగా శోభాయాత్ర నిర్వహిస్తారు. కానీ పురాణాల ప్రకారం, ఏ శాస్త్రం ప్రకారం చూసుకున్నా కూడా ఆంజనేయ స్వామి ఎప్పుడు జన్మించాడంటే వైశాఖ మాసంలో కృష్ణపక్ష దశమి రోజున పూర్వాభాద్ర నక్షత్రంలో శనివారం రోజున జన్మించాడు అనమాట. అయితే ఈ ఆంజనేయ స్వామి జన్మ ఎలా జరిగింది, దానికి సంబంధించినటువంటి కథని కొంచెం క్లుప్తంగా చెప్తారనమాట. ఈ పురాణాల ప్రకారం అంజనాదేవి అనేటువంటి ఒక అప్సరస అనమాట. ఆమె చాలా ఎంతో అందంగా ఉండేదన్నమాట. అయితే ఆమె గర్వంతో ఉండడం వల్ల ఆమెకు ఒక శాపం ఇస్తారనమాట ఋషి. దాంతో ఆమె శాప కారణంగా భూలోకంలో జన్మిస్తుంది అనమాట. అయితే ఆమెకు ఎప్పుడు ఆ శాప విమోచన జరుగుతుందంటే ఆమె ఒక బిడ్డకి జన్మనిచ్చినప్పుడే ఆమె శాపం తొలగిపోతుంది అనమాట. ఈ వాల్మీకి రామాయణం మనకి అందరికీ కూడా ప్రామాణికమైంది. రామాయణం వాల్మీకి రామాయణమే కదా మన అందరికీ కూడా ప్రామాణికం. కాబట్టి వాల్మీకి రామాయణం ప్రకారము కేసరి అనేటువంటి ఆయన హనుమంతుని యొక్క తండ్రి అనమాట. హనుమంతుని యొక్క తండ్రి ఎవరంటే కేసరి, తల్లి అంజనాదేవి అనమాట. ఈ కేసరి అనేటువంటి ఆయన సుమేరు రాజ్యానికి రాజుగా ఉండేటువంటి కేసరి తండ్రి గురుడు అనమాట. అంజనాదేవి తన శాప విముక్తి కోసము ఆమె ఏం చేసిందంటే 12 సంవత్సరాల పాటు శివుని గూర్చి శివుని స్మరించుకుంటూ కఠినమైనటువంటి ఘోర తపస్సు చేసిందనమాట. ఆ తర్వాతనే ఆంజనేయ స్వామి వాయుదేవుని యొక్క అంశతోటి జన్మించాడు అంజనాదేవికి అనమాట. కాబట్టి ఈయన వాయుదేవుని యొక్క పుత్రుడు. కేసరి అనేటువంటి వానరుడికి జన్మించాడు కాబట్టి వానర పుత్రుడు అని కూడా ఇవన్నీ చెప్తారనమాట. కాబట్టి అందుకే ఆంజనేయ స్వామిని ఇంకా ఆమె శివుని గురించి ఘోరమైన తపస్సు చేసి తర్వాత జన్మించాడు కాబట్టి శివుని యొక్క అంశతో జన్మించాడు కాబట్టి ఈయన రుద్రాంశ సంభూతుడు అని కూడా శివుని అవతారంగా కూడా పిలుస్తారనమాట. ఇంకా ఇది హనుమంతుని యొక్క జనన వృత్తాంతం అనమాట. అయితే ఈ హనుమత్ జయంతి రోజున మనం ఏం చేయాలి, హనుమంతుడిని ఆరాధిస్తే మనకేం జరుగుతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. యథాప్రకారంగా ఏ పండుగ రోజు మనం ఎలా చేస్తామో అదేవిధంగా ఆ రోజు కూడా ఈసారి హనుమత్ జయంతి ఎప్పుడు వచ్చిందంటే మే 12వ తేదీ మంగళవారం వచ్చింది. ఎక్కువగా ఆంజనేయ స్వామిని మంగళవారం, శనివారాల్లో విశేషంగా పూజిస్తూ ఉంటారు కదా. కాబట్టి ఈసారి మనకి మంగళవారం మే 12వ తేదీ వచ్చింది. ఆ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా అందులో వైశాఖ మాసం సూర్యోదయ పూర్వమే లేచి చక్కగా స్నానం చేసి, నది ఉంటే నది, ఇవన్నీ మామూలే కదండి, సముద్రము నదో కాలము ఏది లేకపోతే మన ఇంట్లోనే గంగే జమునే చేయమని చెప్పుకోవడం, స్నానం చేయడం. సూర్యోదయ పూర్వమే లేచి స్నానం చేసి చక్కగా ఇల్లు వాకిలన్నీ కూడా శుభ్రం చేసుకొని దేవుళ్ళన్నీ కూడా నీట్గా పెట్టుకొని ఆ తర్వాత పూజా మందిరంలో చక్కగా ఒక పీట తీసుకొని దానికి పసుపు రాసి దాని మీద పిండితో ముగ్గు పెట్టి దాని మీద ఒక తెల్లని వస్త్రాన్ని పరిచి దాని మీద బియ్యం పోసి దాని మీద ఆంజనేయ స్వామి విగ్రహము, ఆంజనేయ స్వామిని పూజించాలంటే ఎవరిని కూడా పూజించాలి, ఆంజనేయ స్వామితో పాటు సీతారాముని కూడా పూజించాలి. సీతారాముల యొక్క విగ్రహాలు పెట్టి చక్కగా పూజ చేసుకోవచ్చు. ముందుగా యథాప్రకారం మనం వినాయకుడిని చేసుకొని పసుపుతో వినాయకుడు పూజ చేసుకొని ఆ తర్వాత ఆంజనేయ స్వామి అష్టోత్తరం, తర్వాత రామ అష్టోత్తరము లేదా రాముడికి సంబంధించిన దండకాలు, స్తోత్రాలు ఇవన్నీ కూడా చదువుకోవచ్చు. ఇవన్నీ మేమేం చేయమంటే ఎలాగో పూజా మందిరంలో ఎవరిళ్లలో అయినా సీతారాముల ఫోటో లేని ఇల్లు ఉండదండి జనరల్గా మన తెలుగు వాళ్ళ ఇళ్లలో. కాబట్టి ఆ సీతారాముల ఫోటో ఉందంటే అక్కడే ఆంజనేయ స్వామి కూడా ఉంటాడు. కాబట్టి చక్కగా ఆయనకి పూజ చేసుకోవచ్చు మన శక్తి కొద్దీ అనమాట. ఎక్కువగా ఇంకా ఈ ఆంజనేయ స్వామికి తమలపాకులతోటి మాలను కూడా సమర్పిస్తూ ఉంటారు. చక్కగా ఎక్కడైనా సరే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆ రోజు దర్శించుకొని రండి. మాకు ఇంట్లో అంత వస్తు ఉండదంటే అక్కడ వెయ్యండి. ఆంజనేయ స్వామి విగ్రహాలు ఇప్పుడు ఎక్కడ పెడితే అక్కడ పెట్టున్నారు కదండి.
ప్రతి చోట వీధికి ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. చక్కగా అక్కడికి వెళ్ళండి. ఒక తమలపాకులు మాల ఎయండి. చాలామంది ఇంకా తమలపాకులు తీసుకొని దాని మీద శ్రీరామ్ అని రాసి 108 తమలపాకులతోటి ఆయనకి మాలనేస్తారు. ఇంకా కొంతమంది 108 వడలు చేసి ఆంజనేయ స్వామికి విశేషంగా ఆ వడల మధ్యలో గుచ్చి వడమాలేస్తారు. కొంతమంది అప్పాల మాలేస్తారు. వీటన్నిటి ద్వారా కార్యసిద్ధి కలుగుతుంది. అంటే మనం ఏదైనా పనిలో ఆటంకాలు జరిగినప్పుడు ఈ విధంగా వడమాల గాని, అప్పాల మాల గాని సమర్పిస్తే కార్యసిద్ధి కలుగుతుందని చెప్పి నమ్ముతారనమాట. ఇంకా ఆ రోజు విశేషంగా హనుమాన్ చాలీసా అని 11 సార్లు గనక పారాయణ చేస్తే విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఇంకా ఉండగలిగినటువంటి వాళ్ళు ఉదయం నుంచి ఉపవాసం ఉండి, సాయంత్రం చక్కగా పూజ చేసుకొని, స్వామికి వడపప్పు, పానకము, ఈ మిరియాలు ఇవన్నీ ఉంటాయి కదా! లవంగాలు అవన్నీ ఏసినటువంటి పానకము, ఇంకా చక్కగా అప్పాలు ఆంజనేయ స్వామికి ఎక్కువగా ఆంజనేయ స్వామికి కూడా అప్పాలు ప్రసాదంగా చేసి పెడుతుంటారు. అప్పాలు, వడపప్పు, పానకం, అరటిపళ్ళు అంటే ఆయనకి చాలా ప్రీతి. అరటిపండ్లు ఇలాంటివన్నీ కూడా నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. నాకు శక్తి లేదండి, ఇవన్నీ మీకు తెలియవని కాదండి నేను చెప్పడం. ఒకసారి మళ్ళా గుర్తు చేస్తున్నాను అంతే. అన్నీ మనకు తెలిసినా కూడా అండి ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాం. ఎవరైనా చెప్పినప్పుడు మనకు గుర్తొస్తూ ఉంటుంది. అందుకని నేను ఒకసారి మళ్ళా మీకు గుర్తు చేస్తూ ఉన్నాననమాట. మేము సాయంత్రం దాకా ఉండలేము. అందులో ఎండాకాలం అండి నీరసం వస్తుందనుకుంటే చక్కగా ఉదయాన్నే లేసి స్నానం చేసి, చక్కగా పూజ చేసుకొని, మీకు తోచిన స్తోత్రాలు చదువుకొని ఆంజనేయ స్వామి అష్టోత్తరము, ఆంజనేయ దండకము, హనుమాన్ చాలీసానో లేదా సుందరకాండ, చాలామంది ఈరోజు సుందరకాండ పారాయణ కూడా మొదలుపెడతారు. ఈరోజు మొదలుపెట్టి కొంతమంది 16 రోజులు, 11 రోజులు, 9 రోజులు, 7 రోజులు వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి చేస్తూ ఉంటారు. కొంతమంది ముందుగా మొదలుపెట్టి ఈరోజు పూర్తయ్యేటట్టుగా కూడా చేసుకుంటారనమాట. అది వాళ్ళ వాళ్ళ ఇష్టం అనమాట. ఈ చేయడం అనేటువంటిది. ఇంకా ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఈ సుందరకాండ మొత్తం పారాయణ ఒకే రోజు ఈ హనుమత్ జయంతి రోజు ఉదయాన్నే 6 గంటలకు మొదలుపెట్టి రాత్రి 10 దాకా చేయడం జరిగిందండి. వాళ్ళతో పాటు కూడా నేను కూడా భగవంతుని కృప వల్ల 2, 3 సార్లు ఒకే రోజు సుందరకాండ మొత్తం అన్ని సర్గలు కూడా పారాయణ చేయడం జరిగింది. అది నేను నా అదృష్టంగా భావిస్తానండి ఇప్పటికి కూడా. ఏదో ఆ భగవంతుని దయ వల్ల ఏదో ఈ మాత్రం ఉన్నామంటే అంతా కూడా ఆ భగవంతుని యొక్క మహిమ అనమాట. ఈ విధంగా మీకు సంబంధించినటువంటి ఎప్పుడైతే ఆంజనేయ స్వామి పూజిస్తారో ఖచ్చితంగా రాముడిని కూడా పూజించాలి. రామ 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 రామనామం వింటే ఆంజనేయ స్వామి అక్కడుంటాడు. మీరెప్పుడైనా సరే రామనామాన్ని గనక జపిస్తూ ఉంటే ఆంజనేయ స్వామి అక్కడే ప్రత్యక్షం అయిపోతూ ఉంటాడనమాట. కాబట్టి చక్కగా ఆంజనేయ స్వామితో పాటు సీతారామ లక్ష్మణులు కూడా పూజించండి. చక్కగా నేను చెప్పినటువంటి వడపప్పు, పానకం ఇలా సింపుల్‌గా ఆర్భాటం ఏం పర్లేదు. ఇలాంటి నైవేద్యాలు పెట్టొచ్చు. ఎవరైనా సరే ఒక బ్రాహ్మణోత్తముడికి మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. వైశాఖ మాసం చలివేంద్రాలు పెట్టొచ్చు. లేదా ఒక కుండతోటి దానమే జలం పోసి చక్కగా దానం ఇయ్యొచ్చు. పానకం దానం ఇయ్యొచ్చు. దీన్నే ఉదక కుంభదానం అని కూడా అంటారని కూడా మీకు చెప్పారు. విసనకర్ర, గొడుగు, చెప్పులు, వస్త్రం, తెల్లటి వస్త్రాలు ఇలాంటివన్నీ కూడా దానం చేయొచ్చు. ఇంకా ఆంజనేయ స్వామికి గుడికెళ్ళి సింధూరాన్ని సమర్పించొచ్చు. ఇలా ఏదైనా సరే మనకి ఏది ఏది చేయగలమో, మనకి ఎంత శక్తి ఉందో దానికి తగ్గట్టుగా మనం పూజ చేసుకోవచ్చు. చక్కగా స్వామికి సమర్పించొచ్చు. ఎవరికైనా సరే దానం చేసుకోవచ్చు. గుడికెళ్ళొచ్చు. ఈ రకంగా మీకు శక్తి ఉన్నటువంటి స్తోత్రాలన్నీ కూడా పఠించి ఈ హనుమత్ జయంతిని విశేషంగా జరుపుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇంకా హనుమత్ జయంతి అంటే ఏవో ఈ స్తోత్రాలన్నీ చదవడం, ఇవి చేయడం వల్ల కాదండి. ఎందుకు అంటే మనం హనుమంతుడి నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఎందుకు ముందర తెలుసుకోండి. కార్యదీక్షత. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ఆయన ఆ కార్యదీక్షత మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. వదలలేదనమాట. పట్టుదల, కార్యదీక్షత, నిస్వార్థ సేవ. ఆయన ఏ ప్రతిఫలం ఆశించి చేశారు చూడండి. మనం ఏదైనా పని చేయాలంటే దీనికి చేస్తే మనకేమొస్తుంది అనుకుంటాం. కానీ హనుమంతుడు రాముడికి సహాయం చేశాడు. కానీ ఆయన ఏం ప్రతిఫలాన్ని పొందాడు చెప్పండి. విభీషణుడు చేశాడంటే విభీషణుడికి లంకాధిపతి ఇచ్చాడు. సుగ్రీవుడు చేశాడంటే సుగ్రీవుడికి రాజ్యాన్ని ఇచ్చాడు. కానీ హనుమంతుడు ఏ ప్రతిఫలం ఆశించి చేశాడు? ఏ ప్రతిఫలము కాబట్టి భగవంతునికి మనం ఏదైనా సరే పూజ చేసినా, సేవ చేసినా ఎలాంటి ప్రతిఫలాన్ని కూడా ఆశించకూడదు. మనకి ఏమి ఇయ్యాలో, ఎందుకు ఇయ్యాలో మనల్ని పుట్టించింది ఆయన. మనలోనే భగవంతుడు ఉన్నాడు. ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనం హనుమంతుడి దగ్గర నుంచి నేర్చుకోవాలన్నమాట. సుందరకాండ పారాయణ చేస్తే మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయంటే ఎట్లా నెరవేరుతాయి? ఆ సుందరకాండ పారాయణ చేసినప్పుడు ఆ సుందరకాండలో హనుమంతుడు ఏ విధంగా చేశాడు, ఆ హనుమంతుని యొక్క లక్షణాలన్నింటినీ కూడా
మన జీవితానికి అన్వయించుకొని మన జీవితంలో కనుక పాటించినట్లయితే అన్ని కోరికలు నెరవేరుతాయి. అదే సుందరకాండ అయితే మీ కోరికలు, ఎందుకంటే చదవంగా చదవంగా ఏమవుతుంది, ఓహో ఇలాంటి లక్షణాలు మనం నేర్చుకోవాలి, ఏ పనైనా చేస్తే దాన్ని ఆపకూడదు, కార్యదీక్షత ఉండాలి, పట్టుదల ఉండాలి, సమయస్ఫూర్తి ఉండాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. నిస్వార్థంగా చేయాలి. మనం ఎవరికైనా సేవ చేయాలి అంటే, సహాయం చేయాలంటే నిస్వార్థంగా హనుమంతుడిని ఆదర్శంగా తీసుకొని చేయాలి. ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనం హనుమంతుడి నుంచి ఈనాటి యువత ముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది హనుమత్ జయంతికి సంబంధించినటువంటి విశేషాలని ఏదో నాకు తెలిసినంత వరకు మీకు తెలియజేశాను. అదేవిధంగా చాలామంది ఈ మధ్య చూస్తున్నాం కదా, తిరుమలే స్వామివారి జన్మస్థలం అని ఆకాశగంగ దగ్గర ఉన్నటువంటి బాలాంజనేయ స్వామి ఆలయంలో కూడా 5 రోజుల పాటు విశేషంగా ఉత్సవాలు జరుగుతాయి. రోజుకు ఒక్కొక్క అలంకారం చేస్తుంటారు. అదేవిధంగా తిరుమల జాపాలి తీర్థంలో కూడా విశేషంగా హనుమాన్ పూజలు, సుందరకాండ పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ ఇవన్నీ కూడా విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అనుకోకుండా ఎవరైనా సరే ఆ రోజు తిరుమల కనుక వెళ్ళి ఉంటే ఈ 5 రోజుల పాటు ఉత్సవాలు అక్కడ తిరుమలలో విశేషంగా నిర్వహిస్తారు. కాబట్టి ఆ ఆకాశగంగను కూడా, అక్కడ అంజనాదేవి తపస్సు చేసినటువంటి స్థలం అదేనని, అక్కడే ఆమె ఈ ఆంజనేయ స్వామికి జన్మనిచ్చిందని చెప్పి ఈ మధ్య అనేక పరిశోధనలు చేసి దాని ప్రకారం వాళ్ళు నిరూపించడం కూడా జరిగింది. కాబట్టి ఆ ఆలయాలను కూడా, జాపాలి తీర్థాన్ని, అదేవిధంగా ఆకాశగంగలో నుండి బాలాంజనేయ స్వామి ఆలయాన్ని కూడా దర్శించండి. దర్శించండి అందరూ కూడా. ఇదండి హనుమత్ జయంతికి సంబంధించినటువంటి విశేషాలు.